విజయవాడ గురునానక్ కాలనీలో ఆంధ్ర యాత్రి నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని సంస్థ ప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాబోయే ఆగస్టు 14వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్న ఆంధ్ర యాత్రి యాప్ పోస్టర్ను సంస్థ ముఖ్య ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర యాత్రి సీఈఓ మిర్జా కేశవ నారాయణ మాట్లాడుతూ, గతంలో తాను పర్యాటక శాఖ మంత్రిని కలిసినప్పుడు ఆయన సూచించిన ఆదేశాల మేరకు పర్యాటక రంగంలోని సాంకేతిక లోపాలను, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేలా ఈ యాప్ను డిజైన్ చేసినట్లు చెప్పారు. క్యాబ్, ఆటో డ్రైవర్ల నుంచి ఇతర యాప్లను భారీగా కమిషన్లు వసూలు చేస్తూ వారిని ఇబ్బందులు పెడుతున్న తరుణంలో తమ యాప్ ద్వారా డ్రైవర్ల సంక్షేమాన్ని కాపాడుతూనే ప్రయాణికులకు రీజనబుల్ ధరలకే సురక్షిత ప్రయాణాన్ని అందిస్తామన్నారు. ట్రావెల్ బుకింగ్స్తో పాటు టూరిస్టుల కోసం ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో బీచ్లు, ట్రెక్కింగ్, జిప్ లైన్, వైల్డ్ లైఫ్, ఫుడ్ టూరిజం వంటి సరికొత్త స్మార్ట్ టూరిజం ఫీచర్లను ఇందులో చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ యాప్ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఆగస్టు 14వ తారీఖున ఘనంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ యాప్ను అందరూ ఆదరించాలని, ఈ యాప్ను ఉచితంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చునని కోరారు. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక ప్రయాణికుడు ఒక టూరిజం ఒక ప్లేస్కి వెళ్ళే ముందరే తన ఇంట్లో కూర్చొని మేము జోడించిన ఏఐ అండ్ విఆర్ అండ్ ఏఆర్ 360 డిగ్రీస్ వ్యూని ఇంట్లోనే చూసి అక్కడ ఉన్న ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేసి తన ఇక్కడికి వెళ్ళొచ్చు అని అనుకున్న తర్వాతనే మా యాప్ ఓపెన్ చేసి అక్కడ కావాల్సిన 30 మార్గాలను ఎత్తుకొని ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఉండాలి, మేము పొందుపరిచిన ఏఐ గైడ్స్, ఒక లోకల్ గైడ్స్ని మేము అనుసంధానించి ఒక ప్రయాణికుడికి ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ జర్నీని మేము ఈ యాప్ ద్వారా రూపొందించడం జరిగింది. సో ఈ యాప్ ద్వారా మేము చేసింది ఏంటంటే 360 డిగ్రీ ఎకోసిస్టమ్ని, వెండర్ ఎకోసిస్టమ్ని మేము ఇక్కడ చేసాము. అంటే లోకల్లో ఉన్న వెండర్ సిస్టమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకల్లో ఉత్పత్తి అయ్యే బొమ్మలు, కొట్టబల్లి బొమ్మలను, అరకు కాఫీ లాంటివి అక్కడే ఈ-కామర్స్ యాప్ ద్వారా అక్కడే వాళ్ళు బుక్ చేసుకునే విధంగా మేము కొత్తగా దీన్ని జోడించడం జరిగింది. ఈ యాప్ కంప్లీట్లీ ఉచితము. యూజర్స్కి కంప్లీట్ ఉచితము. డ్రైవర్స్కి కూడా ఫస్ట్ 6 మంత్స్ని మేము ఫ్రీగానే ఇంట్లోనే అనౌన్స్ చేస్తున్నాము, ఫ్రీగా ఇస్తున్నాము. ఒక 6 మంత్స్ని ఫస్ట్ 6 మంత్స్ని కంప్లీట్గా ఫ్రీ సర్వీసెస్ని మేము డ్రైవర్స్కి కానీ, పార్ట్నర్స్కి కానీ, యూజర్స్కి కానీ కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాము. యూజర్స్కి కంప్లీట్లీ ఫ్రీ. ఈ యాప్ని మేము రూపొందిస్తున్నాము. ఇతర యాప్లకు, మా యాప్లకు ప్రత్యేకత తెలియజేయడం, పూర్తిగా నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు డిజిటల్ యుగంలో మనం ఉన్నాము. రాబో రోజులు ఏ టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుందో ప్రజలందరికీ కూడా ఆ టెక్నాలజీని ఈ యాప్లో మేము రూపొందించడం జరిగింది. పూర్తిగా ఈ యాప్ ఏఐ డిజిటల్ అనుసంధానమై ముందుకు సాగడం జరుగుతుంది. ఈ యాప్ని కూడా మేము వచ్చే నెల ఆగస్టు 14వ తారీఖు అతిరథ మహారథుల చేతుల మీదుగా గ్రాండ్గా లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు విజయవాడ నందు ఆంధ్ర యాత్రి యాప్ ఆఫీస్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ని కూడా ప్రతి ముఖ్యమైన పట్టణంలో కూడా ఏర్పాటు చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యాప్ని కూడా మేము డిజిటల్ రూపంలో మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు. ఒక టూరిజం దీంట్లో వెళ్ళాలన్నా, ఒక క్యాబ్స్ బుక్ చేయాలన్నా, ఒక బైక్ బుక్ చేయాలన్నా, ఒక ఫుడ్ బుక్ చేయాలన్నా కూడా అనేక యాప్లను ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అన్ని యాప్లకి ఈ యాప్లకి తేడా ఏమంటే, ఇది ఒకే యాప్లో అన్ని సౌకర్యాలు ఉండే యాప్ ఇది దీంట్లో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీడియా మిత్రులకు మేము తెలియజేస్తున్నాము, ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి కుబేర్ల వరకు కూడా ఈ యాప్ యూజ్ అవుతుందనేసి తెలియజేస్తున్నాం. అందరూ కూడా ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాము, దయచేసి ఆంధ్ర యాత్రి యాప్ను అందరూ ఆహ్వానిస్తారని, ఆదరిస్తారనేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.